హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రజెంట్ మన ఛానల్లో 10th క్లాస్ వీడియోస్ చేస్తూ ఉంటాం. అంటే 10th క్లాస్లో 9th చాప్టర్ అయిన సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీలోని ప్రాబ్లమ్స్ చేస్తుంటాం. అయితే క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోవాల్సింది ఏమంటే, మనకి అంటే 10th క్లాస్కి అవసరమయ్యే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేస్తున్నాం. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 8th క్లాస్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాం. ఫ్యూచర్లో 9th వస్తుంది. అంటే ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్కే కాదు, మీకు తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ ఉంటే వాళ్ళకు కూడా మన ఛానల్ యూస్ అవుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ మ్యాథ్స్ కూడా అప్లోడ్ చేస్తాం. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. ఓకేనా? అలాగే ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 10th క్లాస్ 9th చాప్టర్ అని కనిపిస్తుంది. సో దాన్ని కానీ క్లిక్ చేస్తే ఈ చాప్టర్కి సంబంధించిన అన్ని వీడియోస్ 1 by 1 ప్లే అవుతుంది. ఇదే విధంగా ప్రతి వీడియోలోనూ అలాంటి టైటిల్ ఉంటుంది, దాన్ని టచ్ చేసుకోవచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో కూడా ఆ వీడియోస్ కనెక్ట్ చేసి పెట్టుంటాను. అలా కూడా ఆ వీడియోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూడొచ్చు అన్నమాట. ఓకేనా? అంటే దీనికి ముందు పార్ట్ ఉంటుంది, తర్వాత పార్ట్ ఉంటుంది, ఎప్పుడు ఈ వీడియోకి ఎండింగ్లో. ఓకేనా? ఈ విధంగా మీకు మ్యాక్సిమం అన్ని చాప్టర్స్ మీద ఉంటాయి వీడియోస్ అనేవి. కాబట్టి అవన్నీ మీరు చూడాలనుకున్న మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా క్లాస్ స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్ ఒకసారి చూశారంటే ఏమిచ్చాడు? A tree broken due to the storm and the broken part built so that the top of tree touches the ground, making an angle 30 degrees with it. సో కొంచెం సెంటెన్స్ పెద్దదిగా ఉంది, పర్లేదు. ఇక్కడేమి ఒక ట్రీ ఉంది. టెక్స్ట్ బుక్లో అంటే మనకి ప్రాబ్లంలో డయాగ్రామ్ ఇవ్వాలి. సో ఇది ట్రీ. ఓకేనా? ఇది ట్రీ అంటే స్టోమ్ అంటే పిడుగులు పడతాయి కదా, ఆ పిడుగులు పడినప్పుడు చెట్టు అనేది విరిగి పడిపోద్ది. మనం వర్షాకాలంలో చూసి ఉంటాం కదా, చెట్లు విరిగి పడిపోతా అంటే అలా పడిన ట్రీ ఏమైంది, ఇక్కడ కట్ అయ్యి అంటే ఇలా వంగి ఇక్కడ పడిపోయింది. సో ఇలా అంటే పూర్తిగా ఇరిగిపోకుండా ఇక్కడ కొంచెం అతుక్కొని ఆ చెట్టు అనేది వంగి నేల మీద పడిపోయింది. ఓకేనా? ఇలా పడినప్పుడు ఆ యాంగిల్ ఎంత? 30 degrees చేసింది. ఇది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ కాదు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో డిప్రిషియేషన్ ఎలివేషన్ ఎలా తెలిసింది నాకు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ది టాప్ ఆఫ్ ట్రీ టచెస్ ద గ్రౌండ్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్. గ్రౌండ్ని టచ్ చేసింది, గ్రౌండ్తో యాంగిల్ ఉండేలా ఫామ్ అయింది. ఓకేనా? అదే మేడ్. చూడండి, మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ఇట్ అంటే గ్రౌండ్తో చేసింది 30 degrees అని ఈ సెంటెన్స్లో క్లియర్గా చెప్పాడు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో పాయింట్, నెక్స్ట్ చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఫుట్ ఆఫ్ ది ట్రీ అండ్ ది పాయింట్ వే ది టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters. అంటే ఇది ట్రీ, ఇది ఫుట్. ఇలా విరిగినప్పుడు ఇక్కడ పడింది కదా, ఇక్కడ నుండి ఈ ఫుట్కి ఉన్న డిస్టెన్స్ కూడా చెప్పాడు. ఎంత? 8 meters. వేర్ టు ఫైండ్ ఫుట్, వేర్ ద టాప్ ఆఫ్ టచ్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters. క్లియర్గా చెప్పాడా? తర్వాత మనం ఏం కనుక్కోరు, ఫైండ్ ది హైట్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు ఒకసారి చూడండి, ట్రీ హైట్ అన్నాడు. సో మొత్తం ట్రీనే కదా అది, అవునా? బిఫోర్ ట్రీ అని మెన్షన్ చేసినా చేయకపోయినా ట్రీ అనే కాడికి ఇది కంప్లీట్గా తీసుకోవాలి. అప్పుడప్పుడు కొంచెం మార్చి ఆఫ్టర్ బ్రోకన్ ట్రీ హైట్ అంటాడు. అంటే అప్పుడు ఈ పార్ట్ని తీసేయాలి. ఈ పార్ట్ని ఆఫ్టర్ బ్రోకన్ ట్రీ అన్నప్పుడు ఈ పార్ట్ మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ నుండి ఇక్కడి దాకా. కానీ ఇప్పుడు ఆఫ్టరా బిఫోరా ఏం మెన్షన్ చేయకుండా ట్రీ హైట్ అడిగాడు కాబట్టి 2 parts కనుక్కోవాలి. ఓకేనా? అయితే ఈ 2 parts ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూస్తే ఈ విరిగిన పార్ట్ ఏమైంది, ఇలా పడిపోయింది. అంటే ఈ పార్ట్ వచ్చి ఇక్కడ పడినట్లే కదా.
సో ట్రీ కావాలి అనుకుంటే ఈ వాల్యూ తెలియాలి, ఈ వాల్యూ తెలియాలి. క్లియర్? ఇప్పుడు పేర్లు పెట్టుకుంటాం. ఫస్ట్ మనం పాయింట్స్ ఏం పెట్టలా కాబట్టి నేను పెట్టుకుంటాను. ఒకసారి మనము నార్మల్గా ఇక్కడ 90 degrees కాబట్టి ఇది ఎప్పుడు బీనే. సో హైట్ నేను ఏబి అనుకుంటాను. సి దగ్గర విరిగిపోయింది, అది డి దగ్గర టచ్ చేసింది. క్లియర్? ఏబి అనే చెట్టు సి దగ్గర విరిగి డి దగ్గర టచ్ చేసింది. ఆ విధంగా నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఏది, అడ్జస్టెడ్ సైడ్ ఏది, హైపోటెన్యూస్ ఏది ఐడెంటిఫై చేయాలి. ఇది 90 degrees. సో 90 degreesకి ఆపోజిట్ ఉండేది హైపోటెన్యూస్. మనకి ఇచ్చిన యాంగిల్కి అంటే ఈ 30 degreesకి ఆపోజిట్ ఉండేది ఆపోజిట్ సైడ్. ఇంకా ఈ యాంగిల్కి టచ్ అవుతూ ఉండే యాంగిల్ అడ్జస్టెడ్ సైడ్. ఓకేనా? ఇప్పుడు టీటా ఏది కనుక్కోవాలి. చూడండి, నేను రౌండ్ చేసింది, అందుకే మనం కనుక్కోవాల్సింది ఈ 2 వాల్యూస్. ఆ 2 ఒకేసారి కనుక్కోగలమా? కనుక్కోలేం కదా. ఈ రెండుటిని కనుక్కోవాలంటే ఒకటి తెలిసిన వాల్యూ ఉండాలి, ఒకటి తెలియని వాల్యూ ఉండాలి. ఇక్కడ తెలియని వాల్యూ ఉంది, తెలిసిన వాల్యూ ఒకటి కావాలి. అది ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఈ 2 కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ 2 కనుక్కుంటాం. ఏ 2? ఆపోజిట్ సైడు, అడ్జస్టెడ్ సైడు ఒకసారి కనుక్కోవాలి. ఓకేనా? తర్వాత ఈ 2 కనుక్కోవచ్చు. ఏది? అడ్జస్టెడ్ సైడు, హైపోటెన్యూస్. ఓకేనా? ఈ 2 యూజ్ చేసి, లేదా ముందు ఈ 2 తర్వాత ఈ 2 ఎలాగన్నా కనుక్కోవచ్చు. ఇవి మనం కనుక్కోవచ్చు. సో ఈ ఫార్ములా దేనికి సంబంధించింది? ట్యాన్ టీటాకి సంబంధించింది. ఇది వచ్చి కాస్ టీటాకి సంబంధించింది. సో చూడండి, ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లంలో సైన్ టీటా ఇచ్చాడు, ఇప్పుడు కాస్ టీటా, ట్యాన్ టీటా ఇచ్చాడు. ఇంతే, ఈ 3 ఇస్తాడు. కాబట్టి ఈ 3కి బాగా నేర్చుకున్నారంటే రిమైనింగ్ 3 కూడా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఆల్రెడీ 8th చాప్టర్లో చెప్పుకుంటా ఈజీగా ఎలా నేర్చుకోవాలనేది. ఓకేనా? ఇది చూడండి ఇప్పుడు. సో మనం కనుక్కోవాల్సిందంతా రాసేసాం, అన్నీ మొత్తం యూజ్ చేసేదాం. ఇప్పుడు స్టెప్స్ రాస్తాం. ఫస్ట్ వాడిచ్చింది క్లియర్గా అన్నీ రాసుకుంటాం. గివెన్ దట్. సో ఇది రాసేస్తాను నేను. ఫస్ట్ ది డిస్టెన్స్ between the foot of the tree to the point where the top touches the ground. ఇక్కడ మీరు మొత్తం చూస్తే క్వశ్చన్లో ఉండేది రాసిన, ఎందుకు ఈజీగా ఉండాలి. ఇప్పుడు ఈ డిస్టెన్స్ అనేది ఇదే కదా, అంటే ఏంది? బీడీ. సో బీడీ వాల్యూ ఎంత వచ్చింది? 8 meters వాడు ఇచ్చింది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఇది 30. సో ఇది షేప్ సిడిబి. సిడిబి అంటే మధ్యలో డి ఉంది, డి దగ్గర మనకి యాంగిల్ ఉంది అని అర్థం. ఎంత ఉంది? 30 degrees. సో నెక్స్ట్ చూడండి, ఇవి అయిపోయింది, వాడు ఇచ్చిందన్నీ రాసుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏమి? హైట్ ఆఫ్ ద ట్రీ. లెట్ ది హైట్ ఆఫ్ ట్రీ ఏమి? ఏబి. ఏబీనే కదా ట్రీ. అయితే దాన్ని 2 పార్ట్లుగా డివైడ్ అయిపోయింది. ఏమని? చూడండి, ఏసి అనేది పడిపోయి ఏంగా మారింది? డిసిగా మారిపోయింది. అయితే ఆర్డర్ కోసం నేనేం చేస్తానంటే సిడిగా రాసుకుంటా. వద్దొద్దు, ఈ 2 జాయింట్ అవుతుంది కదా, కాబట్టి నేనేం చేస్తానంటే డిసిగానే పెట్టి, ఇక్కడ నుండి కదా వచ్చింది కాబట్టి బీసీ ప్లస్ సిడి ఇలా రాసుకుంటా. ఎలాగన్నా రాసుకోవచ్చు, మన ఇష్టం. సిబి ప్లస్ డిసి, బీసీ ప్లస్ డిసి, బీసీ ప్లస్ సిడి ఎలాగన్నా రాసుకోవచ్చు. బట్ నేను ఎందుకు ఇలా ఒక ఆర్డర్ని పెట్టాను అంటే
ఆ రెండు జాయిన్ చేసినప్పుడు మిడ్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది. అదొక లాజిక్ కోసం పెట్టా. ఎందుకు ఆ లాజిక్ అంటే అడిషన్ జరుగుతుంది, ఆ సి పాయింట్ కనిపించకుండా పోతుందని, మనకు ఒక సబ్జెక్ట్ అనేది తెలుస్తుందని ఈ పాయింట్ పెట్టా. అంతే, ఇంకేం లేదు. ఎలాగన్నా అడిషన్ చేసుకోవచ్చు. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఇన్ ట్రయాంగిల్ బిసిడి అనే ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం కనుక్కుంటాం? వి టేక్ 2 టీటర్స్ రాసాం, టాన్ కాసు. ఏది రాద్దాం? మీ చాయిస్. సో టానే రాద్దాం. ఎందుకు నేను టానే రాశానంటే ఊరికే అక్కడ ఫస్ట్లో టానే రాశాను కాబట్టి అదే రాశాను, ఇంకేం లేదు. ఆపోజిట్ సైడ్ బై అడ్జస్టెడ్ సైడ్. టాన్ టీటా అంటే 30 degrees. ఆపోజిట్ సైడ్, దీనికి ఆపోజిట్ బీసీ. చూడండి, ఇక్కడ ఏదైతే రాసి ఉంటామో అదే రాయాలి. ఇక్కడ బీసీ పెట్టుంటాం కాబట్టి బీసీ. ఒకవేళ సిబి పెట్టుంటే సిబి పెట్టండి, కన్ఫ్యూజ్ ఉండకూడదు. తర్వాత అడ్జస్టెడ్ సైడ్ ఇది బీడీగానే రాద్దాం, బీడీ. సో tan 30 అంటే 1/√3. బీసీ అంటే 8, బీడీ అంటే బీడీడే. దీని వాల్యూ తెలియదు కాబట్టి బీసీ తెలీదు. సారీ బీసీ తెలీదు. చూడండి, బీసీ తెలీదు, క్వశ్చన్ మార్క్ ఉంది. బై బీడీ ఇది తెలుసు, 8. సో ఇది ఈ సైడ్ వచ్చేస్తుంది. అప్పుడు బీసీ ఈజ్ ఈక్వల్ టు 8/√3 మీటర్స్. అయిపోయింది ఆన్సర్. ఇంకా సగం ఉంది, సగం పార్టీ వచ్చింది, అది కూడా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఇంకోటి కనుక్కుంటాం. ఒకే దానిలో రావాలని నేను ఇలా రాస్తాను, ఇంకేం లేదు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అసైనింగ్ సైడ్ బై హైపోటెనిస్. కాస్ 30 అసైనింగ్ సైడ్ అంటే బీడీ బై హైపోటెనిస్ అంటే ఇది సిడీగా రాసి ఉంటాం ఇక్కడ, కాబట్టి సిడీగానే రాద్దాం. కాస్ 30 అంటే √3/2. బీడీ అంటే 8/CD. సో ఇది డినామినేటర్ కాబట్టి ఇక్కడికి తెచ్చేస్తే సిడి 8. చూడండి, ఇట్లా ఈ ప్లస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. నేనేం చేస్తానంటే క్రాస్ మల్టిప్లికేషన్ పూర్తిగా చేయను, ఎందుకంటే ఇది ఒక వాల్యూ కనుక్కోవాలి. అది తెచ్చి ఇక్కడ పైన పెట్టుకుంటా, ఈ √3ని తీసుకొని వెళ్ళి ఇక్కడ మార్చేస్తాను. ఈ 2 వాల్యూస్ చేంజ్ చేసిన, ఈ 2 మాత్రం మల్టిప్లికేషన్ చేసి ఆ పక్కే పెట్టేస్తా. RHS కారే 2 8 60. ఓకే, ఇది కూడా అయిపోయింది. మీటర్స్ 2 వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు మనం హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? హైట్ ఆఫ్ ద ట్రీ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను నాకు తెలిసినంత నీట్గా చెప్తాను. ఫస్ట్ ఇది 2వది, ఇది 3వది. ఏంటి 2 3 అనేది మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ 2 వాల్యూస్ మనకు వచ్చేసింది. ఇప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవచ్చు. హైట్ ఆఫ్ ది ట్రీ ఇదండి, ఇక్కడ రాసి ఉండదు. లెట్ ది హైట్ ఆఫ్ ద ట్రీ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి. బీసీ ఎంత? ఇది 8/√3 ప్లస్ సిడి ఎంత? 16/√3. సో దీనిలో 8 కామన్ తీయచ్చు. చూడండి, ఇక్కడ 8 కామన్ తీసామంటే ఉన్న 8 బయట వచ్చేసింది, ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. 1/√3 ప్లస్ 8 వచ్చేసింది. ఇక్కడ 16 ఉంటే 8 వచ్చేసింది. 8 టేబుల్లో 16 ఎప్పుడు వస్తుంది? 2s కదా వస్తుంది, కాబట్టి ఇక్కడ 2 ఉన్నట్టు /√3. ఇప్పుడు మీరు మళ్ళీ మల్టిప్లై చేస్తే ఇదే వచ్చేస్తుంది. చూడండి, 8 1s 8, 8 2s 16. ఇప్పుడు ఇది డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి అడిషన్ చేస్తాం న్యూమరేటర్. సో ఏమొద్ది? 3/√3. బైలో √3 అనేది ఎప్పుడు ఉండకూడదు. బైలో ఏమి ఉండకూడదు? √3 ఉండకూడదు. అందువల్ల మనం దీన్ని √3/√3గా రాసుకుంటాం.
ఇది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇంత ముందుదే వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమై చూడండి, ఇది క్యాన్సిల్ చేసామంటే ఇదే వస్తుంది మళ్ళీ. ఏది 8√3/√3నే వస్తాయి. ఆ విధంగా ఉండేటట్టే ఇది చేసుకోవాలి. మీకు రేషనలైజేషన్ చెప్పుకుంటాను, బట్ ఇది రేషనలైజేషన్ కొంచెం దగ్గరగా ఉన్నట్టు. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేద్దాము. 8 3 × √3 √3 అంటే 3 వస్తుంది. ఇక చూడండి, ఇక్కడ రాస్తాను. √3 × √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. ఆ విధంగా ఈ 3 వచ్చింది. ఇప్పుడు ఈ 3కి క్యాన్సిల్, ఇంకేం మిగిలినట్టు 8√3 మీటర్స్. ఇది ఏంది? హైట్ ఆఫ్ ద టీ. హైట్ ఆఫ్ ద టీ ఎంత? ఆన్సరు 8√3. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2, 3 ఎందుకు పెట్టానో ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఇది రాయాలన్నమాట మీరు, అంతే కదా. మనం ఇది చేసుకుంటూ వచ్చినాము. దీని తర్వాత ఏం చేసాము? కాస్ థీటాని యూజ్ చేసాం. అందువల్ల ఈ సెకండ్ దగ్గరికి వెళ్ళి ఈ బాక్స్లో ఉండేది రాసుకోండి. తర్వాత ఇది అయిపోయినాక ఇది రాసుకోండి. ఒకే చోట రాసింది ఎందుకంటే ఇది నీట్గా అర్థం అవ్వాలి. ఇది 8 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లం అనమాట. అందువల్ల మ్యాక్సిమం బోర్డులోనే సరిపెట్టడానికే చూస్తా. సరిపోకపోతేనే రఫ్ చేసి ఇంకోసారి రాస్తా. ఇప్పుడు నీట్గా రాసినా కదా, ఇంకోసారి వినండి కొంచెం కన్ఫ్యూజ్ అయింటే. ఓకే, రాసుకోండి నీట్గా. డయాగ్రామ్ కూడా వేసుకోండి. డయాగ్రామ్ వేసుకోండి, ఈ రౌండ్స్ అన్నీ చేసుకోండి. అప్పుడే మనకి బాగా అర్థమవుతుంది ఈ చాప్టర్. రాసుకోండి నీట్గా. సో క్లాస్ చూశారు కదా. ఇదే విధంగా మ్యాక్సిమం మన 10th క్లాస్లోనే అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా మిగిలిన క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎప్పుడు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అలాగే నేను చెప్పిన క్లాస్ మీకు నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.